ఒక కోడ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కోడ్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, క్వశ్చన్ పేపర్లో సబ్జెక్ట్ పక్కన V2 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? రాజు యూజ్ టు బిలీవ్. హాయ్ స్టూడెంట్స్, మనం ఈ రోజు క్లాసులో యూజ్ టు వుడ్ ప్లస్ V1 లను గురించి నేర్చుకుందాం. యూజ్ టు వుడ్ అనేవి గతంలోని అలవాట్లను గురించి తెలియజేస్తాయి. అయితే 10th క్లాస్లో క్వశ్చన్ నంబర్ 24గా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం వీటిని ఎలా ఆన్సర్ చేయాలో ఈజియెస్ట్ వేలో నేర్చుకుందాం. మొదటగా యూజ్ టు ప్లస్ V1 అనేది ఎక్కడ ఉపయోగిస్తారు, ఓన్లీ యూజ్ టు ప్లస్ V1 మాత్రమే ఎక్కడ ఉపయోగిస్తారో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఈ వెర్బ్స్ ని మనం స్టేటివ్ వెర్బ్స్ అంటాం. స్టేటివ్ వెర్బ్స్ అంటే అవి మనకు యాక్షన్ జరుగుతున్నట్టు కంటికి కనపడదు. ఎగ్జాంపుల్స్: అండర్స్టూడ్, లైక్డ్, హ్యాడ్, వాజ్, ఫెల్ట్, ఓన్, లివ్డ్, న్యూ, హేటెడ్, వర్, స్మెల్ట్, టేస్టెడ్, లవ్డ్, బిలీవ్డ్, థాట్. వీటిని మనం స్టేటివ్ వెర్బ్స్ అంటాం. ఇవి మనకు 10th క్లాస్లో రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ కాబట్టి వీటిని చాలా సింప్లిఫై చేసి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వెర్బ్స్నే స్టేటివ్ వెర్బ్స్ అని ఎలా గుర్తించాలి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు మనం సింపుల్గా ఒక కోడ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కోడ్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ యు అంటే యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఉమెన్కి ఫోక్ సాంగ్స్ పైన హోంవర్క్ ఇచ్చి ఎస్టీ కండక్ట్ చేస్తే వాళ్ళల్లో చాలా మందికి లో మార్క్స్ వచ్చాయి, అంటే తక్కువ మార్కులు వచ్చాయి. బాయ్స్కి మాత్రం టాప్ మార్క్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లో ఉమెన్కి ఫోక్ సాంగ్స్ పైన హోంవర్క్ ఇచ్చి ఎస్టీ కండక్ట్ చేసి మనం రిజల్ట్ ఇచ్చినప్పుడు కొందరికేమో చాలా లో మార్క్స్ వచ్చాయి, బాయ్స్కి ఏమో టాప్ మార్క్స్ వచ్చాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈజీగా యు అంటే అండర్స్టూడ్, ఎల్ అంటే లైక్డ్, హెచ్ అంటే హ్యాడ్, డబ్ల్యూ అంటే వాజ్, ఎఫ్ అంటే ఫెల్ట్, ఓ అంటే ఓన్, ఎల్ అంటే లివ్డ్, కే అంటే న్యూ, హెచ్ అంటే హేటెడ్, డబ్ల్యూ అంటే వర్, ఎస్ అంటే స్మెల్ట్, టి అంటే టేస్టెడ్, ఎల్ అంటే లౌడ్, ఇక్కడ బి అంటే బిలీవ్డ్, టి అంటే థాట్. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం గుర్తించాలంటే మనం అన్నిటిని నేర్చుకొని గుర్తుపెట్టుకోలేము కాబట్టి ఈ కోడ్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. అయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్లో సబ్జెక్ట్ పక్కన V2 అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సబ్జెక్ట్ ఇచ్చి V2 ఇచ్చి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మనం క్వశ్చన్ పేపర్లో చూడొచ్చు. అలా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలి అంటే సేమ్ సబ్జెక్ట్ రాసి ఆ సబ్జెక్ట్ పక్కనే యూజ్ టు ఉపయోగించి వాటి V1s అనేవి మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అండర్స్టూడ్ ఉంది అనుకుందాం, ఆన్సర్లో యూజ్ టు అండర్స్టాండ్ అని రాస్తే సరిపోద్ది. అలాగే లైక్డ్ అంటే యూజ్ టు లైక్, అలాగే హ్యాడ్ అంటే యూజ్ టు హ్యావ్, అలాగే వాజ్ అంటే యూజ్ టు బి. ఇలా సబ్జెక్ట్ రాసి యూజ్ టు యూజ్ చేసి వాటి V1s రాసి రిమైనింగ్ సెంటెన్స్ ని రాసేస్తే మనం ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం అన్నిటికీ మనం V1s అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వీటిని తర్వాత ఈ వెబ్స్ అన్నిటిని ఆ కోడ్ రూపంలో నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడేమో దే ప్లేడ్ బోర్డ్ గేమ్స్ ఆన్ రెయినీ డేస్ అన్నాడు. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనం దే అనేది ఏంటి? సబ్జెక్టు, ప్లేడ్ అనేది V2. సో మనం ఆన్సర్ రాసేప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ రాసి తర్వాత ప్లేడ్ అనే ఈ వెర్బ్ని
మనం యూజ్ టు రాసి V1 గా మనం మార్చాలి. V1 గా మార్చితే ప్లేడ్ యొక్క V1 ప్లే. సో దే యూజ్ టు ప్లే బోర్డ్ గేమ్స్ ఆన్ రెయినీ డేస్. ఇలా మనం ఆన్సర్ చేయొచ్చు. అలాగే వుడ్ తో కూడా ఆన్సర్ చేయాలి అంటే సేమ్. దే వుడ్ అంటే అప్పుడు యూజ్ టు ప్లేస్ లో మనం వుడ్ ఉపయోగించి సేమ్ V1 నే రాయాలి. దే వుడ్ ప్లే బోర్డ్ గేమ్స్ ఆన్ రెయినీ డేస్. స్టేటివ్ వెర్బ్ కాకుండా మిగతా ఏ వెర్బ్స్ వచ్చినా మనం సబ్జెక్ట్ పక్కన యూజ్ టు V1 అయినా వుడ్ V1 అయినా మనం ఉపయోగించవచ్చు. తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, రాజు బిలీవ్డ్ ఇన్ హిజ్ టీచర్. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఏంటి? రాజు. ఇది సబ్జెక్టు. బిలీవ్డ్ ఏంటి? V2. ఇప్పుడు దీన్ని మనం ఆన్సర్లో రాసేప్పుడు రాజు సబ్జెక్ట్ అలాగే రాసి ఈ బిలీవ్డ్ అనే ఈ V2ని మనం యూజ్ టు తర్వాత V1 అనేది చేస్తే సరిపోతుంది. సో ఆన్సర్ ఏంటి? రాజు యూజ్ టు బిలీవ్. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అలాగే రాసేద్దాం, ఇన్ హీజ్ టీచర్. మరి దీనికి మనం వుడ్ తో రాయొచ్చా అంటే రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇక్కడ చూడండి, బిలీవ్డ్ అనేది స్టేటివ్ వెర్బ్స్ లో ఉన్న వన్ ఆఫ్ ద వెర్బ్స్. కాబట్టి మనం ఈ స్టేటివ్ వెర్బ్స్ కి ఓన్లీ మనం యూజ్ టు మాత్రమే ఉపయోగించాలి. సో కాబట్టి ఇక్కడ వుడ్ అనేది మనం ఆన్సర్ లో యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దే హ్యాడ్ ఫ్యామిలీ డిన్నర్స్. ఇప్పుడు దీన్ని మనం సబ్జెక్ట్ అంటే దే, ఇక్కడ వెర్బ్ వచ్చేసి V2 హ్యాడ్. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ రాసి యూజ్ టు యూజ్ చేసి దీని యొక్క V1 ను హ్యావ్ ని ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే దే యూజ్ టు హ్యావ్ ఫ్యామిలీ డిన్నర్స్. సో అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దేర్ వర్ నో స్ట్రీట్ లైట్స్. దేర్ వర్ నో స్ట్రీట్ లైట్స్. ఇక్కడ మనం సబ్జెక్ట్ దేర్ చూడాలి. అలాగే వర్ అనేది మనం ఇక్కడ V2 గా మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ వర్ అనే దాన్ని మనం V2 కాబట్టి అది స్టేటివ్ వెర్బ్ కాబట్టి ఇక్కడ చూడండి, వర్ అనేది స్టేటివ్ వెర్బ్. ఈ స్టేటివ్ వెర్బ్ మనం యూజ్ టు మాత్రమే ఉపయోగిస్తాం. స్టేటివ్ వెర్బ్స్ కి మనం ఉపయోగించేది ఓన్లీ యూజ్ టు మాత్రమే. సో కాబట్టి ఇక్కడ దేర్ యూజ్ టు. మరి V1 ఏంటి అంటే బి అనేది యూజ్ చేస్తాం. అంటే వాజ్ వర్ అనేవి మెయిన్ వెర్బ్స్ గా వచ్చినప్పుడు మనం బి అనేది ఇక్కడ V1 గా మనం కన్సిడర్ చేసి రాస్తాం. నెక్స్ట్ మిగిలింది ఏంటి? రిమైనింగ్ పార్ట్ నో స్ట్రీట్ లైట్స్. అంటే దేర్ యూజ్ టు బి నో స్ట్రీట్ లైట్స్. ఇలా మనం ఆన్సర్ చేసేయచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టేటివ్ వెర్బ్స్ కి మాత్రమే యూజ్ టు ఉపయోగించాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యూజ్ టు అనేది మనం ఏ వెర్బ్ కైనా ఉపయోగించవచ్చు. కానీ వుడ్ అనేది మాత్రం స్టేటివ్ వెర్బ్స్ కి ఉపయోగించకుండా మిగతా వెర్బ్స్ కి మనం వుడ్ అనే దాన్ని ఉపయోగించవచ్చు. స్టేటివ్ వెర్బ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ కోడ్ ద్వారా మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇది ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా సరే మీరు ఈజీగా మార్క్స్ని గెయిన్ చేయొచ్చు.